ఈసారి గొరి చూసి గుచ్చుతాను అనేసి మరలా చికెన్ పీస్ని తీసి కట్ చేస్తూ వాళ్ళ అమ్మతోటి ఇలా మాట్లాడుతూ మన హీరో అయితే చూడరు, అలాగే హీరోయిన్ కూడా చూడరు అనమాట. ఇంక ఇద్దరు కలిపి అటు ఒకరు ఇటు ఒకరు వెళ్ళిపోతారు. ఇంకా హీరోయిన్ లోపలికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ నాన్న అయితే చూస్తుందనమాట. వాళ్ళ నాన్నని చూడగానే నాన్న ఎలా ఉన్నారు, నేను మీ కూతురు ఫ్రెండ్ అని అనగానే తను చనిపోయిందమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా, తను ఒక్కదాయే నాకు ఉంది అనుకున్న, తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే తను అయితే ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా నువ్వే తినేసాయి అనగానే ఓకే సార్ తింటాను, థ్యాంక్ యూ సార్ నా కోసం ఇంత కాస్ట్లీ ఫుడ్ని ఆర్డర్ చేసినందుకు అనేసి మన హీరోయిన్ అయితే ఇంకా అలా కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంత టైం వేస్ట్ చేస్తున్నావు, ముందు ఫుడ్ తిను అనేసి అని అనగానే ఓకే సార్ తింటాను సార్ అనేసి ఇంకా అలా నానుస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో అయితే ఇంకా తినే హీరోయిన్ అనేది మన హీరో అయితే ఫీల్ ఆగున్నావని నేను ఇదంతా చేసుకోవాలనుకోవట్లేదు, నాకు నిజంగానే నీ వ్యక్తిత్వం నీ ప్రవర్తన నాకు బాగా నచ్చింది, నేను మనకైతే గన్ను కనిపిస్తుంది అనమాట. ఆ గన్ను చూస్తూ సరే అయితే నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా, నువ్వు లేకుండా నేను ఇక్కడ బతకలేను, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేను, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే నా ప్రాణాలని సైతం ఇచ్చేసా అంటే ఇష్టం, ఐ లవ్ యూ సో మచ్, ఫర్ ఎవర్కి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాననేసి మన హీరో అక్కడ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఒకటయ్యి హ్యాపీ కపుల్గా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా ఇక్కడతోటి ఈ డ్రామా అయితే ఏం చేస్తారు. ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి.